అధికారుల నిర్లక్ష్యం. డ్రైనేజీ ఆక్రమణతో హనుమాన్ జంక్షన్ రోడ్డు ముంపు. హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ బైపాస్ నుండి ఊరిలోకి వచ్చే రోడ్డు వర్షం కారణంగా పూర్తిగా నీళ్లతో మునిగిపోయింది. రోడ్డు సైడ్ కాలువను మట్టితో పూడ్చి ఆక్రమణలు చేసి పార్కింగ్ స్థలాలుగా మార్చుకోవడంతో వర్షపు నీళ్లు, డ్రైనేజీ నీళ్లు బయటికి వెళ్లే మార్గం లేకుండా రోడ్డుపైకే చేరుతున్నాయి. దీంతో ప్రతిసారి వర్షం పడితే ఆ మార్గంలో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామ ప్రజలు ఎన్నిసార్లు సమస్యను గ్రామ పంచాయతీ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పైన రాళ్లు వేసి ఆక్రమణ చేసిన వ్యాపారస్తులను తొలగిస్తామని చెబుతూ కాలువలను పూర్తిగా మట్టితో పూడ్చివేసిన వారిపై మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో సమస్యలు కుప్పలుగా ఉన్న పాలకవర్గం కళ్ళు మూసుకుందా? ప్రజల సమస్యపై కన్నెత్తి చూడని అధికారులు ఎవరూ జవాబు చెప్పరా అని. అదే సమయంలో ప్రజలు మరింత గట్టిగా విమర్శిస్తున్నారు. నాయకులు తమ సంపాదన పైన పెట్టిన దృష్టి అభివృద్ధి పైన పెట్టి ఉంటే ఇలాంటి సమస్యలు గ్రామంలో ఉండేవి కావని, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అజాగ్రత్తే రోడ్డు ముంపుకు కారణమని మండిపడుతున్నారు. గ్రామస్తులు కొత్త డ్రైనేజీ నిర్మాణం జరగకపోయినా కనీసం ఉన్న కాలువను పూడ్చనీయకుండా చూడాలని, అధికారులు నిర్లక్ష్యం మానుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.